హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఏపీ సిలబస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏపీ సిలబస్ లో మీరాబాయ్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఒకవేళ మీరు స్పోకెన్ హిందీకి సంబంధించిన వాళ్ళైతే ఈ వీడియోను 10th క్లాస్ స్టూడెంట్స్ కి పంపించండి. మనకెందుకులే వదిలేయకుండా దయచేసి 10th క్లాస్ స్టూడెంట్స్ కి పంపించండి, ఓకేనా? నేను ఇంతకు ముందు లెసన్ కి సంబంధించిన లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది పంపించాను. ప్రతి పదానికి తెలుగు మీనింగ్ ఉంది. ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. మీకు లెసన్ అర్థమైతే క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగా అర్థమవుతాయి, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది పార్ట్ 6. మీకు 1, 2, 3, 5 వరకు వీడియోస్ పంపించాను. ఒకవేళ అది చూడకపోతే చూడండి. క్వశ్చన్ చూడండి. పీలే వస్త్రమే, పీలే అంటే పసుపు పచ్చని అంటే ఎల్లో కలర్ అనేది. पीले वस्त्र में शोभित कृष्ण के रूप में सौंदर्य का वर्णन कीजिए. అంటే శ్రీకృష్ణుడు పసుపచ్చని బట్టలు వేసుకుని ఉన్నారు కదా, అప్పుడు శ్రీకృష్ణుని యొక్క అందాన్ని వర్ణించండి అనేది క్వశ్చన్. पीले वस्त्र में शोभित कृष्ण के रूप में सौंदर्य का वर्णन कीजिए. శ్రీకృష్ణుని యొక్క అందాన్ని వర్ణించండి అని. पीतंबर धारी कृष्ण के मोहन रूप का वर्णन सुंदर ढंग से किया गया है. पीतंबर అంటే పీలే వస్త్ర ధారణ करने वाला. पीतंबर धारी అంటే పసుపచ్చని బట్టలు వేసుకొని ఉన్నాను. ధారి అంటే ధరించి ఉన్నాను. పీతంబర్ ధారి అంటే పసుపచ్చని బట్టలు వేసుకుని ఉన్నా. శ్రీకృష్ణుకే మోహన్ రూప్ కా అంటే చాలా అందమైన రూపాన్ని సుందర ఢంగ్ సే వర్ణన్ కియా గయా హై. చాలా అందంగా శ్రీకృష్ణ యొక్క అందాన్ని చాలా అందంగా వర్ణించారు. కృష్ణకే పీలే వస్త్ర సర్ పర్ సున్హారి ముకుట్. శ్రీకృష్ణ పసుపచ్చని బట్టలు వేసుకుని ఉన్నారు. సర్ అంటే తలపైన, సున్హర్ ముకుట్ అందమైన కిరీటం ఉంది. జిస్ పర్ సుందర్ హరే రంగ్ కా మోర్ పంక్. జిస్ పర్ అంటే ఆ ముకుట్ పైన, సుందర్ హరే రంగ్ కా, హరే అంటే గ్రీన్ కలరు, రంగ్ అంటే కలరు, కా మోర్ పంక్ లగే అంటే ఆ కిరీట పైన నెమలి యొక్క ఈకలు అనేవి ఉన్నాయి. అవి ఏ కలర్ లో ఉన్నాయి? హరే రంగ్ అంటే గ్రీన్ కలర్ లో ఉన్నాయి. గలేమే వైజంతి పుష్పోకి మాల. గలేమే అంటే మెడ్లో, వైజంతి పుష్పోకి పూల మాల, వైజంతి మాల ఉంది, పూల దండ ఉంది. ये सब कृष्ण के रूप सौंदर्य को उज्जवल कर रहे हैं. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క అందాన్ని అంత ఎక్కువగా ఉజ్వలంగా వర్ణిస్తున్నాయి. ఉజ్వల్ కర్ రహే అంటే ఇంకా బాగా అందంగా వర్ణిస్తున్నాయి. ఉనికి మురళి అంటే చేతిలో ఉంటుంది చూసారా మురళి. ఉనికి మురళి మధురి సబ్కే దిలోం కో ప్రసన్న కర్తీ హై. శ్రీకృష్ణ యొక్క మురళి వాయిస్తూ ఉంటారు కదా, చేతిలో ఉంటుంది చూసా ఫ్రూట్, అది మధురి సబ్కో. మధురి అంటే అందమైన సౌండ్, ఆవాజ్. సబ్కే దిలోంకో అందరి మనసులను ప్రసన్న కర్తీ హే సంతోషపరుస్తుంది. అంటే శ్రీకృష్ణ చాలా అందంగా ఉన్నారు, ఆవులను మేస్తున్నారు, తన చేతిలో ఏమో మురళి ఉంది, ఆ మురళి వాయిస్తూ ఉన్నాడు. వాయిస్తుంటే ఆ సౌండ్ అనేది అందరి యొక్క మనసులను అట్రాక్ట్ చేసుకుంటుంది, అంటే అందరికి నచ్చుతుంది అని. పీతంబర్ ధారి అంటే పసుపచ్చని బట్టలు వేసుకుని ఉన్న శ్రీకృష్ణుకి మోహన్ రూప్ కా వర్ణన్ సుందర ఢంగ్ సే కియా గయా హై. చాలా అందంగా వర్ణించారు. కృష్ణుకే పీలే వస్త్ర శ్రీకృష్ణ వేసుకున్న పసుపచ్చని బట్టలు. సర్ పర్ సున్హారి ముకుట్ తలపైన అందమైన కిరీటము, ముకుట్ అంటే కిరీటము. జిస్ పర్ సుందర్ హరే రంగ్ కా దానిపైన అందంగా గ్రీన్ కలర్ లో ఉన్న మోర్ పంక్ నెమలి యొక్క ఈకలు. గలేమే వైజంతి పుష్పోకి మాల మెడలో వైజంతి పుష్పమాల ఉంది. సబ్ కృష్ణుకి రూప్ సౌందర్యకు ఉజ్వల్ కర్ రహే. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ యొక్క అందాన్ని పెంచుతున్నాయి. ఉనికి మురళి మధురి సబ్కే దిలోంకో ప్రసన్న కర్తీ హే. తన చేతిలో ఉన్న మురళి వాయిస్తుంటే ఆ సౌండ్ అనేది అందరిని బాగా ఆకర్షించుకుంటుంది. ఆన్సర్ చదువుతున్న జాగ్రత్తగా వినండి. पीतंबर धरी कृष्ण के मोहन रूप का वर्णन सुंदर ढंग से किया गया. कृष्ण के पीले वस्त्र, सर पर सुनहरी मुकुट, जिस पर सुंदर हरे रंग का मोर पंख, गले में वैजयंती पुष्पों की माला, ये सब कृष्ण के
रूप सौंदर्य को उज्जवल कर रहे हैं। उनकी मुरली मधुरी सबके दिलों को प्रसन्न कर रही है। नेक्स्ट చూడండి, हरे आप हरो जनरी भीर पद के आधार पर सिद्ध कीजिए कि मीरा यदि एक और श्री कृष्ण की क्षमताओं का गुणगान करती है तो दूसरी ओर उन्हें उनके कर्तव्यों की याद दिलाती है भी। విలంబ నహి కర్తి, విలంబ అంటే లేట్ చేయదు. ఇందులో శ్రీకృష్ణ యొక్క క్షమతలను వర్ణిస్తుంది, దాంతో పాటు శ్రీకృష్ణ యొక్క కర్తవ్యాలను కూడా చెప్పడంలో విలంబ అంటే లేట్ చేయట్లేదు అంటే శ్రీకృష్ణ యొక్క గుణాలు ఎలాంటి వాళ్ళనే చెప్తుంది, దాంతో పాటు శ్రీకృష్ణ యొక్క కర్తవ్యం ఏంటో కూడా ఇందులో చెప్తుంది మీరాబాయి. అది ఏంటి అనేది క్వశ్చన్. హరి ఆప్ హరో జన్రీ పీర్ అంటే హే శ్రీకృష్ణ మీరు జనాల యొక్క కష్టాలను దూరం చేయండి. పత్కే ఆధార్ పర్ దీని ఆధారంగా సిద్ధ్ కీజియే అంటే నిరూపించండి. మీరా యది ఏక్ ఓర్, యది ఏక్ ఓర్ అంటే ఒకవైపు, కృష్ణుకి క్షమతావుకా అంటే కృష్ణుడి యొక్క శక్తులను సామర్థ్యాలను గుణగాన్ కర్తీ హే వర్ణిస్తుంది. తో దూసరీ ఓర్ ఒకవైపు ఏమో శ్రీకృష్ణ యొక్క క్షమతల గురించి చెప్తుంది, ఇంకోవైపు ఉన్కే కర్తవ్యంకి యాద్ దిలాతి హే శ్రీకృష్ణ యొక్క కర్తవ్యాలు ఏంటో గుర్తు చేస్తుంది. విలంబ నహి కర్తి, విలంబ కన్నా అంటే లేట్ చేయదు అని అంటే చెప్తుంది అని మీనింగ్. ఇస్ పద్ మే మీరానే శ్రీకృష్ణకి అంటే ఈ పద్యలో మీరా శ్రీకృష్ణ యొక్క అర్ధిత్రాణ్ పారాయణక వర్ణన్ కియా హై అంటే శ్రీకృష్ణ యొక్క గొప్పతనాన్ని ఇందులో ఒక పారాయణంలో వర్ణించింది. వే కహతీ హై కి మీరాబాయి చెప్తుంది, हे हरि जिस प्रकार आपने अपने भक्तों की पीड़ा को दूर किया है, ఏ విధంగా మీరు మీ భక్తుల యొక్క కష్టాలను దూరం చేశారు అని. జిస్ ప్రకార్ అంటే ఏ విధంగా, ఆప్నే అప్నే మీరు తమ భక్తుల యొక్క పీడ కష్టాలను, పీడ అంటే కష్టాలు, కో దూర్ కియా హై దూరం చేశారు. ఇస్ పద్ మే మీరా నే శ్రీకృష్ణకి अर्धत्राण पारायण का वर्णन किया है. वे कहती है कि हे हरि जिस प्रकार आपने अपने भक्तों की पीड़ा को दूर किया, उसी प्रकार అంటే అదే విధంగా, उसी प्रकार मेरी भी पीड़ा दूर कीजिए అదే విధంగా నా కష్టాలను కూడా దూరం చేయండి. చీర్ బడాకర్ అంటే చీరను పెంచి, द्रौपदी की तथा नरसिंह रूप धारण कर प्रहलाद की रक्षा की, वैसे ही मेरी भी रक्षा कीजिएगा. ఏ విధంగా అయితే మీరు కౌరవుల యొక్క సభలో ద్రౌపదిని చీర పెంచి రక్షించారో, నరసింహ రూపాన్ని ధరించి ప్రహ్లాదుని కాపాడారో, అదే విధంగా నన్ను కూడా మీరు కాపాడండి. ఉసి ప్రకార్ మేరీ భీ పీడ దూర్ కీజియే అదే విధంగా నా కష్టాలను కూడా దూరం చేయండి. చీర్ బడాకర్ అంటే చీరని పెంచి, ద్రౌపదికి తథా నరసింహ రూప్ ధారణ కర్కే నరసింహుని యొక్క రూపాన్ని ధారించి, ప్రహ్లాద్ కి రక్షాకి ప్రహ్లాదుని రక్షించారు. వైసీహి అదే విధంగా మేరీ భీ రక్షా కీజియే నన్ను కూడా రక్షించండి అని అంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ క్లాస్మేట్స్ కి మీ ఫ్రెండ్స్ కి కూడా వీడియోని తప్పకుండా పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం.